అందరికీ నమస్కారం. ఒంగోలు మెప్మా స్కామ్ రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. తొలిసారి ఈ స్కామ్ పై ప్రకాశం జిల్లా వైసీపీ స్పందించింది. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి మెప్మా స్కామ్ పై ఆయన మాట్లాడటం జరిగింది. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంక్వైరీ మీద చుండూరు రవి సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అదే విధంగా ఈ మెప్మా స్కామ్ కు సంబంధించి ఎమ్మెల్యే పై కూడా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. 40 కోట్లు అంటున్నారు, 50 కోట్లు అంటున్నారు, నేను ఒక టీవీలో 100 కోట్లు అంటున్నారు. అన్ని చేతులు ఎమ్మెల్యే గారి ఆఫీస్ వైపు చూపిస్తా ఉన్నాయి. దాన్ని డైవర్ట్ చేస్తా గత సంవత్సరం గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవినీతి జరిగితే బేషరతుగా మీరు ఎవరి మీదైనా కేసులు పెట్టండి, రికవరీ చేసుకోండి. ప్రతిదానికి మీరు తప్పులు చేస్తూ గత ప్రభుత్వం మీద నిందలేయటం అనేది సరైన పద్ధతి కాదు. కోడైకి వస్తుంది లోకం. మీరు ఎవరైతే అమాయకులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నారో వాళ్ళందరూ ఒంగోలులో గల్లుమని ఎవరెవరి పేర్ల మీద లోన్లు తీసుకోబడ్డాయి అని చెప్పి ఒక ఆందోళనలో మెప్మా సభ్యులందరూ ఉన్నారు. మీరు త్వరితగతిన పరిష్కరించి ముద్దాయిలు తేల్చి రికవరీ పెట్టి చూపిస్తే పద్ధతిగా ఉంటుందని బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ విచారణ మీద మాకు అనుమానాలు ఉన్నాయంటే, ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల ముందు ఒక మాట ఇచ్చాడు. మా ప్రభుత్వంలో సిట్టేసి ప్రైవేటు వ్యక్తులు భూ కబ్జాల మీద సిట్టేపిస్తే అనేక ఆరోపణలు చేసి ఇవన్నీ తేలుస్తాను, ప్రత్యేక అధికారులు పెట్టి కేసులు రిజిస్టర్ చేపి మేము ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలులో సుమారు 70 కేసులు రిజిస్టర్ అయినాయి. ఆనాడున్న డిఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి గారు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఎఫ్ఐఆర్లు కట్టారు. ఏ రోజుకి ముద్దాయిలు తప్పించుకోలేరని కూడా ఆ రోజు చెప్పాడు. మీరు అది ఎందుకు అటకెక్కించారని నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా. దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ మీ కూటమిలో షెల్టర్ పొందుతున్నారు. అంటే మీది షెల్టర్ జోనా? అవినీతి పరులకి కబ్జా కోరులకి కూటమి ప్రభుత్వం షెల్టర్ జోనా? ఇక్కడ ఉంటే ముద్దాయిలు మీ కాడికి చేరితే వాళ్ళందరూ పత్తితులుగా మారిపోతున్నారా? మీ కాడే మీ చుట్టే ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టండి, వాళ్ళందరినీ అరెస్టులు చేయండి. చేతైతే ఈ మెప్మా మీద కేసు కూడా మీ ఆఫీస్ చుట్టూ చూపిస్తారు అందరి వేళ్ళు. అది మీరు నిరూపించుకొని ముద్దాయిల్ని తేల్చి రికవరీ చేసి ఎవరో ముద్దాయిలు ప్రజలకు తెలియజేయాలని కోరుతా ఉన్నాం. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండేటువంటి వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి ఒంగోలు ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మాట్లాడటం కూడా ఒంగోలు రాజకీయాల్లో కొంత కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. నిరుపేదలైనటువంటి మహిళల సొమ్మును బొక్కేసినటువంటి ఆ నిరుపేదలకు అండగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిలవాలని, ఎవరైతే స్కామ్ లో భాగస్వాములు అయి ఉన్నారో వారు వైసీపీలో ఉన్నా ఇతర పార్టీలో ఉన్నా కూడా వారిని బయటికి తీసుకొచ్చి వారి దగ్గర కూడా రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మెప్మా స్కామ్ కు సంబంధించి 2024 ముందు వరకు కాదు, 2020 తర్వాత వరకు కూడా ఆ విజిలెన్స్ విచారణ పూర్తిగా స్టిల్ ఈ రోజు వరకు కూడా మరి ఆ ఎంక్వైరీ చేయాలని ఆయన ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. దీంతో ఒంగోలు రాజకీయాల్లో మెప్మా స్కామ్ పై బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన విడుదల చేయటం, ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. వైసీపీ తరపు నుంచి కూడా మెప్మా స్కామ్ పై చుండూరు రవి మాట్లాడటంతో ఒంగోలు నియోజకవర్గంలో కూడా రాజకీయాలు ఓ కొంత వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు. చూద్దాం మరి ఈ మెప్మా స్కామ్ మీద ఇంకా ఎవరెవరు స్పందిస్తారో, ఎవరైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మరి మహిళలకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు.